సో డిఎస్పి నళిని. సో ఈ పేరు చెప్పంగానే తెలంగాణ ఉద్యమకారులు అయితే అందరూ గుర్తుపడతారు. ప్రత్యేకమైన పరిచయం అయితే అక్కర్లేదు. ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకు కొంతమంది తెలియవచ్చు, తెలియకపోవచ్చు. అయితే డిఎస్పి స్థాయి ఉద్యోగాన్ని తెలంగాణ ఉద్యమం కోసం, స్వరాష్ట్ర సాధన కోసం తృణప్రాయంగా వదిలిపెట్టినటువంటి ధీరవనిత అని చెప్పుకోవచ్చు. అట్లాంటి మన డిఎస్పి నళిని వర్ణమాంగ్మూలం అని చెప్పేసి వార్త చూస్తున్నాం మనం. నిజంగా కొంచెం బాధ కలిగించే అంశం ఏది. అయితే తాను ఆరోగ్యంగా లేనని, ఇక మరి కొద్ది రోజులలో ఈ ప్రపంచాన్ని విడబోతున్నట్టుగా ఆమె ఒక పోస్ట్ ఏదో చేసిందట. దానికి సంబంధించి సో తెలంగాణ సమాజం, ఉద్యమ లోకమంతా కూడా కొంత భావోద్వేగానికి అయితే గురవుతున్నటువంటి సందర్భం కూడా చూడవచ్చు మనం. సో తెలుగు రాష్ట్ర ప్రజలకు డిఎస్పి నళిని వీలునామా లేదా మరణ వాంగ్మూలం అంటూ సంచలన రేఖ రాశారు. ఈ మేరకు ఆమె ఇవాళ ఫేస్బుక్ ఖాతా వేదికగా ఓ అధికారినిగా, ఉద్యమకారినిగా, సో ఒక్క 2 లైన్లు చదువుతా, మొత్తం చదువా. ఒక అధికారినిగా, ఒక ఉద్యమకారినిగా, రాజకీయవేత్తగా, ఆయుర్వేద ఆరోగ్య సేవికగా, ఆధ్యాత్మికవేత్తగా సాగిన తన జీవితం ముగిసిపోబోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్య పరిస్థితి సీరియస్గా ఉందని, ప్రస్తుతం క్రిటికల్ పొజిషన్లో ఉన్నానని వెల్లడించారు. సో 8 ఏళ్ల క్రితం నళిని గారికి ఒక వ్యాధి సోకింది. 8 ఏళ్ల క్రితం సోకిన రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనే విలక్షణ కీళ్ళ జబ్బు తీవ్ర స్థాయికి చేరిందని పేర్కొన్నారు. సో ఆమెకు వచ్చిన జబ్బు ఎలాంటిదైనా, ఒంటికి వచ్చినటువంటి జబ్బు ఎలాంటిదైనా కూడా ఆమె మనసుకి తీరని గాయం చేసిన మన తెలంగాణ సమాజం అంతా కూడా ఒక రకంగా, ఈ రాజకీయ వ్యవస్థలు కూడా రాష్ట్ర సాధన కోసం ఆమె ఉద్యోగాన్ని వదిలిపెట్టుకుంది. సరే సేవ చేద్దామని రాజకీయాలకు కూడా వచ్చింది. అక్కడ కూడా ఓడతాం మనం. ఎందుకంటే మంచోళ్ళు క్లీన్ పాలిటిక్స్ చేసేటోళ్లకు మనం గెలిపియం అసలే. నిన్ననే లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారి పార్టీ కూడా గుర్తింపు రద్దు అయిపోయింది. పార్టీని కూడా డిలీట్ చేసేసారు ఎన్నికల సంఘం. సో క్లీన్ పాలిటిక్స్ చేస్తా అంటే ఇప్పుడున్న సమాజంలో నడుస్తలేదు. ఒక చిన్న ఉద్యోగం కూడా కాదు, డిఎస్పి స్థాయి ఉద్యోగాన్ని వదులుకుంటే నళినికి చేసినటువంటి న్యాయం ఏంది? మనం కొట్లాడి తెలంగాణ తెచ్చుకుంది ఎందుకు? నీళ్లు, నిధులు, నియామకాలు ఒక కథ చెప్పి మనం అందరినీ పిచ్చోళ్ళని చేసేసి, నీళ్ల పేరుతోటి ఒక స్కామ్ డ్యామ్ని కట్టేసి, నిధులన్నీ వాళ్ళ దొడ్లకు దోచేసి, ఉద్యోగుల పేరుతోటి పరీక్షల రద్దు, లీకుల మీద లీకులు అనుకుంటా అందరి జీవితాలనే రోడ్డు పాలు చేసి, ఈ 10-12 ఏళ్ళలో మనం సాధించింది ఏంది? తెలంగాణ, ప్రత్యేక తెలంగాణ అంటే ఇంత మ్యాప్లో సపరేట్ గీసుకొని కానీ తప్పితే 4 గీసుకోరాకి కూడా పనికి రాకుండా చేసిన మన ఆర్థిక వ్యవస్థని. లక్షల కోట్ల, 1-2 లక్షల మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఇలా 7-8 లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా